ఇన్స్టాగ్రామ్లో నన్ను ఖచ్చితంగా అడుగుతారు, మేడం మేము ఇంజనీరింగ్ చేయలేదు, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం, అన్ని పనులు చేస్తాం, మాకు నేర్పిస్తారని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వచ్చారు మ్యామ్ చాలా. నిజమా? నిజంగానే చాలా మంది అప్రోచ్ అవుతారు. ఎలక్ట్రికల్ చేసి నాకు ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తారు. ఓకే, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ చేసి నాకు ఎలక్ట్రికల్ కావాలి అంటారు. మా టీంలో చాలా మంది సిఎస్సి ఉన్నారు, వాళ్ళందరూ మేము ఎలక్ట్రికల్ నేర్చుకుంటే అయిపోయి కదా, మాకు ఇప్పుడు నేర్పించండి అంటారు. సో దట్స్ సంథింగ్ విచ్ వీ లవ్ టు. నేర్పించడానికి మాకేం ప్రాబ్లం లేదు. ద బెస్ట్ థింగ్ దట్ హెచ్ఐడబ్ల్యూ ట్రైనర్స్ ఏంటి అంటే దే గో టు ద లెవెల్ ఆఫ్ ది క్యాండిడేట్. మేము జస్ట్ లాంగ్వేజ్ మాట్లాడి సబ్జెక్ట్ చెప్తే టెక్నికాలిటీలో అర్థం కాదు. మేము ఎప్పుడు లేమన్ లాంగ్వేజ్ని బిలీవ్ చేస్తాం. రైట్. సార్ నుంచి అది మేము తీసుకుంది యాక్చువల్లీ. హిస్ వేస్ అయితే అక్కడ నుంచి మేము నేర్చుకుంది అనమాట. దట్స్ యూ గో టు ద క్యాండిడేట్ లెవెల్, వాళ్ళకి చెప్తామన్నమాట ఈ లెవెల్లో. ఇప్పుడు చాలా మందికి మీరు అడుగుతారు, మా ట్రైనింగ్ పేరు ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్, వెన్ ఐ టాక్ అబౌట్ ఎలక్ట్రికల్ అంటే ఏంటి అని పేరెంట్స్ అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? నేను సింపుల్ గా వాళ్ళకి, నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పేది అదే, ఈ ట్రైనింగ్ ఏంటి, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి ఫస్ట్. వీళ్ళకి కూడా ఆ క్లారిటీ ఉండదు కాబట్టి నేనేం చెప్తాను అంటే, అక్కడ మీ ఊర్లో ఒక సబ్స్టేషన్ ఉంటుంది కదా, అది కట్టడమే నేను నేర్చుకుంటున్నానని చెప్పండి, వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ సోలార్ ప్లాంట్ ఉంది కదా, ఇది నేను డిజైన్ చేస్తాను, రైట్? అండ్ దెన్ నాట్ ఓన్లీ క్యాండిడేట్ హూ కమ్స్ ఫర్ ఎ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఒక ఇంటర్న్షిప్ తీసుకున్నా కూడా మా దగ్గర 15 days to 1 month, వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇస్తే జాబ్ వస్తుంది మ్యామ్.